హాయ్ గాయ్స్, నేను మీ అనుని. నిన్న బిర్యానీ చేశాను. మీగా మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈరోజు ఈజీగా చేసుకుని చేపల పులుసుని తయారు చేస్తున్నాను. మీరందరు చూసి దాన్ని ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి వీడియోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుంటున్నాం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది చేపల పులుసుకి. అప్పుడే పులుసు బాగుంటుంది. దీంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసి చిటపటలాడనిద్దాం. చూసారు కదా, ఆవాలు మెంతులు చిటపటలాడుతున్నాయి. దీనిలో మనం ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు మిరపకాయలని కూడా ముక్కలు చేసి దీంట్లోనే వేసుకుంటాం. దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేయాలి. దీంట్లో ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఉల్లిపాయల్ని కొంచెం వేగనిద్దాం. వేగిన తర్వాత బాగా వేగాల. ఇంతలో మనం ఒక టమాటోని కట్ చేసుకొని, పెద్ద టమాటోని మిక్సీ చేసి మెత్తగా నూరి పెట్టుకున్నాం. మిక్సీ చేశాను, ఇప్పుడే మెత్తగా నూరాను. టమాటోని వేగనివ్వాల. రెడ్ కలర్ వచ్చే వరకు కొంచెం వేగాల. ఉల్లిపాయలు వేగితేనే మనకి ఏ కూరకైనా, బిర్యానీకైనా, దేనికైనా కూడా టేస్ట్ వచ్చేది. ఉల్లిపాయ వేగితేనే, బాగా వేగిన తర్వాతే దేనైనా కూడా వేయాలి. మనం పుదీనా అనేది బిర్యానీకి లేదు ఏమైనా గ్రేవీస్కే యూస్ చేస్తాం. చేపల పులుసులో కూడా కొంచెం పుదీనా వేసుకుంటే చేపల వాసన తక్కువ అయిపోతుంది. చేపల వాసన ఉండదు అంతగా. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. దీనిలోనే మనము టమాటోని మిక్సీలో మెత్తగా జ్యూస్ లాగా చేసుకున్నాం కదా, దీంట్లో వేసుకోవాలి. ముక్కలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనకి కొంచెం గ్రేవీ, ఇందులో పులుసు కొద్దిగా చిక్కగా రావాలంటే టమాటోని ఇలా జ్యూస్ చేసుకొని వేసుకుంటేనే మెత్తగా బాగా ఇదవుతుంది. దీనిలోనే కొద్దిగా పసుపు, కారం. మనకి చేపల పులుసుకి కారం ఎక్కువ పడుతుందండి. కారం కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఈ టమాటోకి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని కొంతసేపు మూత పెట్టేసి అలా వదిలేయాలి. దీంట్లో చేపల ముక్కలు వేసుకోవాలి. ముందుగా ఈరోజు నేను కట్ట చేపలు, అదే బొంతలు అంటారండి, కట్ట చేపలు, బొంతలు, దీనికి అన్ని పేర్లు ఉంటాయి. ఇవి వేసుకున్నాక మనం స్పూన్ పెట్టి కలపకూడదు. దీన్ని కలిపితే ముక్కలు విరిగిపోతాయి. అందుకని ఇలా కొంచెం తిప్పేస్తే అన్నీ మిక్స్ అయిపోతాయి. దీంట్లోనే మనం ముందుగా చింతపండు పులుసుని తీసి పెట్టుకోవాలన్నమాట. చిక్కగా ఈ పులుసుని దీంట్లో వేసేయాలి.
మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుంటే కిందన మసాలా ఉంటుంది కదా, అది పులుసుకి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు గరిటెతో కొంచెం అలా కలుపుకుంటే పులుసుకి చింతపండు కొద్దిగా ఎక్కువే తీసుకోవాలండి. పులుసుకి చింతపండు ఉంటేనే టేస్ట్. ఇది కొద్దిగా ఉడకనివ్వాల. చేపల పులుసు ఉప్పు సరిపోయిందో లేదో, కారం సరిపోయిందో లేదో చూసుకుని ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇందులో మనకి టేస్ట్ కోసం అనేసి మామిడికాయ ఉంటే ముక్కలు వేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయలు స్టార్ట్ అయినాయి కదండి, మార్కెట్లో బాగానే దొరుకుతున్నాయి. మామిడికాయ ముక్కలు వేసి చేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోనే కొద్దిగా చిన్న చిట్కా అండి, ఇది మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు. కానీ టేస్ట్ అన్నీ మనకి చాలా బాగా కలిసిపోతాయి అన్నమాట. చిన్న బెల్లం, చిన్నది టేస్ట్ గురించని వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు కామెంట్స్లో. అలాగే మనము ఆవకాయ కని పెట్టుకుంటాం కదా, ఆవపిండి, మెంతుపిండి అనేసి, ఇవి మనం ఆవాలు మెంతులును కొద్దిగా వేపేసుకొని పౌడర్ చేసుకొని దీని మీద చిన్నది అలా చల్లుకోవచ్చు. చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చేపల పులుసుకి. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు వచ్చింది చేపల పులుసు అనేసి. వావ్, మంచి కలర్ వచ్చిందండి, బాగుంది, చిక్కగా ఉంది. చూసారు కదా, ఇదిగోండి నాకు చేపలు. మామిడికాయ ఉడికిందా చూద్దామనండి. ఉడికిపోయింది మామిడికాయ కూడా. ఇప్పుడు మనం కరివేపాకు కాదండి, కొత్తిమీర, సారీ, కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర మనం చేతితో కట్ చేసి అయినా వేసుకోవచ్చండి, కానీ అన్నీ ముక్కలుగా మనకి తీసినప్పుడు వస్తాయని నేను చిన్న పీసెస్లా కట్ చేసి వేసేస్తాను. ఇదైతే పులుసులో బాగా కలిసిపోతుంది, అన్నంతో పాటు తినేయచ్చు. కొద్దిసేపు మూత పెట్టేసి అలా పెట్టేద్దామండి. 5 నిమిషాలు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, యమ్మీగా చేపల పులుసు రెడీ. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. థ్యాంక్ యూ అండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.